జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి సుఖాశీనులు కమ్మని ఆత్మపూర్వకమైన విన్నస్ అమ్మ, మీ దివ్యమైన శరీరము మా అందరి హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించు. భక్తి శ్రద్ధలతో రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని మూడు మహామంత్రాలు తెలుసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ శాస్త్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద రెండో అత్యతులు భూమాత అనుగ్రహాన్ని పొందు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ప్రాతర్నమామి. హృది సంస్కృత ఆత్మతత్వం సత్యస్వకం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధనం తీసుకుంటూ అమ్మ, మీ ప్రేమనే చైతన్యంతో మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ చైతన్యమనే రక్షణని బంధనం ద్వారా మాకు దయచేసి ప్రసాదించుకున్నారు. కుండల్ని ఉత్తానపరుచుకున్నాం. బంధన తీసుకున్నప్పుడు 10,000 కొనల మీద అమ్మవారి ప్రేమని దివ్యమైన అద్భుతమైన చైతన్య శక్తిని గ్రహిస్తూ మనం భౌతిక దేహానికి అంతటికీ కూడా అమ్మ గంగా ప్రవాహంలో మాలో మీ ప్రేమనే చైతన్యాన్ని ప్రవహింపచేయలేదు. మరొకసారి భూమాత మీద రెండు అరచేతుల నుంచి మన మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యమైన విశ్వమహాబిందువుతో కలుస్తూ ఆ అనుభూతిని 4 ఓంకారాల ద్వారా పొందుతాం. శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ మధ్య మూలాధారంలో సమస్త శక్తుల్ని ఉంచి లంబోదర గణేష్, ఆ తర్వాత మనం ఈ బీజ మంత్రాల ద్వారా ఇక్కడున్న సర్వదేవతల అనుగ్రహాన్ని మనం పొందుతూ గణేష్ని అనుగ్రహంతో కుండలిని అనేక స్వరూపాన్ని మనం అమ్మ సాక్షాత్ మీరే శ్రీ గణేష్ స్వరూపం దయచేసి మీ యొక్క అనంతమైన అనుగ్రహంతో కుండలిని యొక్క పరిపూర్ణమైన పూర్ణ స్థితిని మూలాధారంలో ఉన్న రహస్యాలు అన్నిటినీ కూడా చైతన్య రూపంలో ప్రసాదించమని మనం ఈ బీజ మంత్రాన్ని తీసుకున్నాం. ఓం లాం 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 లాం. ఓం ఓం శం శం సం. ఓం ఓం శం శం సం. ఓం ఓం శం శం. ఓం ఓం శం శం సం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని
చైతన్యంతో గంగా ప్రవాహంగా మనలోకి తీసుకుంటూ కొద్ది సమయం మన అందరి ఉన్నతి కోసం మనం ధ్యానంలో తర్వాత మనం మా దయచేసి విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదం సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా సవినయం. దానికోసం మనం ఎదురుగుండుగా ఉన్న ప్రదేశంలో చైతన్య పడతాం. దీని ద్వారా మన గృహంలోని విశ్వం అంతా కూడా పరిశుభ్రమవడం మనం గమనించవచ్చు. చైతన్యం స్వస్తికిని డ్రా చేసి 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మా దయచేసి సత్యయుగాన్ని ప్రారంభించమని సవినమైన వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా 10 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో జాగృతి పరుచుకుంది. సవ్య దిశలో 4 వైపులా ఓం ఇచ్ఛాశక్తిని గతానికి సంబంధించిన ఆందోళనని తొలగిస్తుంది. భవిష్యత్తులో ఉన్న ఆందోళన కూడా తొలగించమని వినయ విధేయులతో భక్తి శ్రద్ధలతో మహాసరస్వతి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో వచ్చి శరీరానికి అవసరమైన ఔషధాన్ని మనకి సూక్ష్మంగా ప్రసాదించింది. మన చుట్టూ 10 ఔషధ శక్తుల్ని అపసవ్య దిశలో జాగృతి పరిచి భవిష్యత్తు ఆందోళన తొలగిస్తుంది. ఓం 2 అరచేతులు భూమాత మీద అమ్మ గతానికి భవిష్యత్తుకి సంబంధించిన సమస్యలను తొలగించినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భాగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి అనుమతిని వేశారు. ఈ సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపు చేసి విఘ్నాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అమృత రూపంలో తీసుకొచ్చి 4 దిక్కులు 4 మూలలో అమృతాన్ని వ్యతిరేక దిశలో ప్రసాదించి ఆ అనుభవాన్ని పూర్ణ స్థితిని పొందుకుంటాం. ఓం మరొకసారి 2 అరచేతులు భూమాత నుంచి మనం ఈరోజు మంగళవారం కాబట్టి గణేష్ని యొక్క అనుగ్రహాన్ని మనం హనుమంతుని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రెండింటిని పొందాల్సి మనం వినయ విధేయతతో భక్తి శ్రద్ధతో గణేష్ పూజ 31/12/1994 కలివే ఇండియా. ఈ రోజున మనం గణేష్ను పూజ చేయకుంటున్నాం. గణేశుడి వల్ల మాత్రమే ఈ ప్రపంచం అంతా పవిత్రత వ్యాపించింది. మానవుడు ధర్మం నుంచి వేరు చేయబడ్డాడు. ధర్మాన్ని నుంచి మనం ఇక్కడ పక్షులు పశువులు అన్నీ కూడా ధర్మం తప్పకుండానే కేవలం మానవుడు మాత్రమే అది జరిగింది. అంతర్నేతృత్వ లేదు. గణేశుడిని ఎలా గుర్తించాలో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. శ్రీ గణేశుడు ఆశీర్వాదం పొందని వారు చాలా స్వల్పంగా ఉంటారు. వారు ప్రతిబింబిస్తారు. గణేశుని శక్తిని మనలో మేల్కొల్పుకుంటే ఇది కుండల్ని మేల్కొల్పడం మాత్రమే సాధ్యమవుతుంది. మనకు వేరే మార్గం లేదు. ఈ శకునాలను మనం అందరము కూడా కలిసి మన కుండలని శక్తిని పెంచుకోవాలి. మనం గణేశుని సంతోషపెట్టాలి. మన భాష స్వచ్ఛంగా ఉండాలి. మన ఆత్మగౌరవాన్ని మనం అందరం కాపాడుకోవాలి. మొట్టమొదటిది మన తల్లి భూమాత మూలకం మనం అనుసంధానించబడిన ఈ భూమికి చాలా గౌరవం కూడా. శ్రీ గణేశునికి ఏది నచ్చినా అది మనం చేయాలి. కేవలం మోదకు తీపి ఇవ్వటం ద్వారా ఉపయోగం ఏమిటి? మోదకులో ఏముందో ముందు మనం తెలుసుకోవాలి. మోదకులో మన కోరిక, మన స్వచ్ఛమైన కోరిక అంటే అది అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ మనం ఇది చేసుకుంటూ ఈయన అనుగ్రహంతో మనం కుండలిని శక్తిని కూడా జాగృతి పరుచుకోగలుగుతుంది. గణేశుడు
మనకి తల్లి యొక్క మన చర్మం నుంచి రావటం జరిగిన మలాన్ని ఆయన సృష్టించడం జరిగింది. ఆయనని మనం గణేశుని సృష్టి అంతటికీ కూడా అదే విధంగా గౌరీ కుండలని మనలో ఉన్న మూలాధార చక్రంలో ఆయన అనుమతి లేకుండా పైకి రావడం, ఆ కుండలిని నివాసం మన అందరిలో ఉంది. గణేశుడి చేత కుండలిని రక్షించబడుతుంది. మనం తెలిసినట్లుగా మనం అమాయకత్వంతో దేవతలు అందరూ కూడా శ్రీ గణేశుడు మాత్రమే ఉండగలరు. ఎందుకంటే ఆయన మన పనులన్నీ చేస్తూ గణేశుని అనుగ్రహంతో మనం మన ఈ చక్రాన్ని దాటుకుని సహస్రారంలోకి చేరగలుగుతాం. అదే మన అందరి ఉన్నతికి కూడా కోరుకుంటుంది. ఇక మనం చంద్రకళలో ఆఖరి రోజుకి వచ్చాం. అంటే రేపు అంతా కూడా ఆత్మని ప్రకాశింపజేసుకోవటం మీదే ధ్యానం. ఈరోజు కూడా పరిపూర్ణ స్థితి మన హృదయంలో కుడి అరచేతిని ఉంచుకుని ఎడమ అరచేతిని పశ్చిమ వైపు ఇప్పుడిప్పుడే పూర్ణిమ మనకి ఈ ఉదయం కూడా కొంచెం దిగువగా వచ్చి ఉన్నది. దాన్ని దర్శించుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని సాధించగలుగుతాం. ఈరోజు 15వ రోజు పూర్ణిమ, పరిపూర్ణమైన ఆత్మ యొక్క ఆనందాన్ని ప్రసాదించే దివ్యమైన రోజు. అలాగే జ్వాలామాలిని, ఈ జ్వాల అనే కుండలిని అనుగ్రహాన్ని కూడా మనం ఇందాక తెచ్చుకున్నట్టు సహస్రారం మీదే ఈ అనుభవాలన్నీ కూడా కలుగుతాయి. మనం చంద్రకళాత్మకం, చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరం కూడా ఆత్మానందం, ఆత్మదర్శనం, ఆత్మ విద్య, ఈ 16 రోజులు ఆత్మనే యాత్రలో మనందరికీ కూడా ప్రసాదించినందుకు జన్మ జన్మల ధన్యవాదాలు. శ్రీ ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం మనం శ్రీయంత్రాన్ని మనలో ధ్యానం చేస్తే వస్తుంది. అది అంతా కూడా ఆదిశక్తి అనంతమైన శక్తులన్నీ కూడా మనకు లభిస్తాయి. మనకి ఆత్మానందం కలుగు. ఎప్పుడంటే ఆత్మనే కాంతిగా మారినప్పుడే అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా మన అందరి మీద ఉంటుంది. మన అందరం కూడా ఆ దివ్యమైన మన అందరి ఆత్మతో కలిసి చైతన్యంతో కలవటం, ఆత్మతో కలవటం, కుండలిని పరిపూర్ణ మనలో ఏం చేస్తుందో మనం తెలుసుకోవడం పల్సేషన్ ద్వారా ఆ అనుభవాలన్నీ కూడా పొందడం జరుగుతుంది. చంద్రకళలు 15 వరకు మనకి కనిపిస్తాయి గగనంలో, ఆకాశంలో. 16వ కళ స్వరూపాన్ని చూడలేం. అది మన హృదయంలోనే చూడాల్సి ఉంటుంది. రేపు అది చేద్దామని. ఇది పూర్తిగా చైతన్యంతో నిండి ఉంది. శ్రీ మాతాజీ శ్రీ ఆదిశక్తి పూర్ణ చైతన్య స్వరూపం, అనంతమైన ఆత్మస్వరూపం. నిత్య దేవతలను కాళేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు మన అందరి అనుగ్రహం కోసం. మానవ దేహంలోని 72,000 నాడులు దేవతలు మన కోసం నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తూ ఉన్నారు. మన శ్వాస తీసుకునే ప్రక్రియ ద్వారా 21,600 దేవతలు మన కోసం పనిచేస్తున్నారు. ఈ శ్వాస ద్వారా మానవ దేహాన్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ అలా పనిచేస్తున్నప్పుడు పంచాక్షరి కూడా మంత్రం కూడా మనలో పనిచేస్తూ దాని యొక్క పనిని చేస్తూ ఉంటుంది. అగ్నికి 10 కళాస్వరూపాలు, సూర్యుడికి 12 కళాస్వరూపాలు, చంద్రుడికి 16 కళాస్వరూపాలు, ఇవన్నీ కలిపితే 64,000 కోట్ల శక్తి ఆదిశక్తి అయి ఉంది. ఈ పరిపూర్ణమైన స్వరూపాన్ని, ఆదిశక్తి అనుగ్రహాన్ని, ఇది అన్నీ కూడా మనలోనే జాగృతి పరుచుకోవాలి. ఇది అంతా కూడా మన అందరం కూడా పూర్తిగా జాగృతి పరుచుకోవాలి. ఈ సృజన్ सबका लीला है. मानव का शरीर में ये सब कुछ देवी देवताओं को जागरूक करता है. पूर्ण स्थिति हमको प्राप्त होता है. अब शुरू करेंगे हम लोगों को पहले कला स्वरूप लेकर हम लोगों को 15 स्वरूप पूर्ण होता है. पूर्ण स्थिति पाने के लिए हमारे दाई हाथ लेफ्ट हृदय में, बाई हाथ చంద్ర దేవత కవర్. మనం చంద్రుడి వైపు ఎడమ అరిచేతిని ఉంచుతాం, కుడి అరిచేతిని హృదయంలో ఉంచుకుంటాం. ఈ కళాస్వరూపాలన్నీ కూడా మననం చేసుకుంటూ కొంచెం కొంచెంగా మన ఎడమ హృదయంలోని ఈ అనుభవాన్ని పొంది పూర్ణానందాన్ని పొందుతాం.
हम सभी लोगों ने इस पूर्ण स्थिति कला स्वरूप को, जो भी लोगों को पर्याप्त होता है ना, आत्मा का कांति हमारे लेफ्ट हृदय में दर्शन होता है। इस दर्शन के लिए हम यह करते हैं। इस ज्ञान के बहुत गहराई तक लेकर हम लोगों को आगे बढ़ेंगे। शुरू करेंगे पहले कड़ा स्वरूप लेकर 15 स्वरूप पूर्ण स्वरूप हम लोगों को पाए। ओम तमेव साक्षात प्रथमम श्री अमृता नमो नमः। ओम तमेव साक्षात श्री महात्रिपुर सुंदरी नमो नमः। ओम तमेव साक्षात श्री मनदा नमो नमः। ओम तमेव साक्षात श्री कामेश्वरी नमो नमः। ओम तमेव साक्षात श्री कुशा नमो नमः। ओम तमेव साक्षात श्री भगमालिनी नमो नमः। हम लोगों को आत्मा से इस नाम लेंगे और धीरे धीरे हमारे हृदय विशाल होता है। यहाँ का हृदय का ये प्रकाश बढ़ता रहेगा। ग्रहण करो और गहराई पाने के लिए माँ का सामने सब कुछ करना पड़ेगा। हम सभी लोग మనం అందరం కూడా ఈ నామాలు చెప్తున్నప్పుడు ఈ వస్తూ పోతున్న ఈ దివ్యమైన శక్తి అంతా కూడా మనలో పెరుగుతూ ఉంటుంది, హృదయం విశాలం అవుతూ ఉంటుంది. గమనిస్తూ ఈ నామాలు తీసుకున్నాం. నాలుగవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ పృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్లా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిణి నమో నమః. ओम तमेव साक्षात श्री द्वितीय नमो नमः। ओम तमेव साक्षात श्री महावज्रेश्वरी नमो नमः। ओम तमेव साक्षात श्री शिशिनी नमो नमः। ओम तमेव साक्षात श्री शिवदूती नमो नमः। ओम तमेव साक्षात श्री चंद्रिका नमो नमः। ओम तमेव साक्षात श्री कविता देवी नमो नमः। ओम तमेव साक्षात श्री कांति नमो नमः। ओम तमेव साक्षात श्री कुलसुंदरी नमो नमः। ओम तमेव साक्षात श्री ज्योत्ना नमो नमः। ओम तमेव साक्षात श्री नित्या नमो नमः। ओम तमेव साक्षात श्री श्रीरूपा नमो नमः। ओम तमेव साक्षात श्री नीलपाटका नमो नमः। ओम तमेव साक्षात श्री प्रीति नमो नमः। ओम तमेव साक्षात श्री विद्या नमो नमः। ओम तमेव साक्षात श्री अंगदा नमो नमः। ओम तमेव साक्षात श्री सर्वमंगला नमो। आज हम लोगों को 3 बार इस पूर्ण स्वरूप को हमारे अंदर ये रोशनी बढ़ाने के लिए हमारे लेफ्ट हृदय में अनुभव करेंगे। आगे आते हुए दाई हाथ से आते हुए बाएं हाथ से सब कुछ हृदय विशाल होता है गमन करें। మనం అందరం కూడా ఈ ఎడమారి చేతిని చంద్రుడి మీద పూర్ణ స్థితి మీద ఉంచి పూర్ణానందాన్ని పొందే రోజు, ఆత్మని ప్రకాశవంతం చేసుకునే రోజు. ఈ 16 రోజుల యాత్రలో 15వ రోజు పూర్తిగా సఫలం అయ్యే రోజు. పూర్తిగా ఈ వస్తువు పోతున్న శక్తిని మనం హృదయంలో నిక్షిప్తం చేసుకుంటూ లాక్ చేసుకుని విశ్వం అంతా కూడా హృదయంలోనే దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించుకుని జీర్ణించుకుంటూ ఈ అనుభవాన్ని పొందుదాం. ओम तमेव साक्षात श्री पूर्णा साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ओम तमेव साक्षात श्री पूर्णा साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ओम तमेव साक्षात श्री पूर्णा साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ओम तमेव साक्षात श्री ज्वाला मालिनी नमो नमः। ज्वाला मालिनी का मतलब होता है मूलाधार से हुए आए हुए इस कुंडलनी शक्ति, यह ज्वाला स्वरूप है। इस ज्वाला स्वरूप को प्रकाश अनंत होता है। इस प्रकाश को हम लोगों को पाकर पूर्ण आनंद मिलता है। इस ज्वाला स्वरूप का ये जलने का शक्ति नहीं, शीतलता से प्यार से ये जलन हमारे शास्त्र में पूरी पूरी का चारों ओर यहाँ फैल जाए। ये अनुभव करने के लिए इस ज्वाला का मालिक दैव स्वरूप होता है। पूर्ण का मतलब होता है हृदय पूर्ण स्थिति में आकर विशाल होता है। మనం అందరం కూడా ఈ పూర్ణ స్థితి అనేది ఎడమ హృదయంలో పొందినప్పుడు మనకి ఈ జ్వాలా మాలిని అనే శక్తి
జ్వాలా స్వరూపంలో మనకి కుండల్ని అన్ని వైపులకు వెళ్తూ ఉంటుంది. ఈ జ్వాలా స్వరూపం అనేది అగ్నిలా కాల్చే శక్తి కాదు. మనం పూర్తిగా చైతన్యంతో చల్లగా ఉంచి మన మంచి కోసం సహస్రారంలోకి వచ్చి మన ఉన్నతి కోసం మనకి జన్మ జన్మలుగా ప్రయత్నిస్తున్న ఈ జ్వాలామాలిని విశ్వం అంతా వ్యాపిస్తూ హృదయాన్ని తెలుస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన నామం ఇది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్వాలామాలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జ్వాలామాలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ज्वालामालिनी साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः। भाइयों बहनों, हम लोगों को दोनों हाथ माँ का चैतन्य से भरा हुआ, इस हाथों को थोड़ी देर माँ का सामने लगाकर हृदय के पास लगाकर ध्यान करके हमारे हृदय का कमल विशाल करने के लिए, पूर्ण स्थिति पाने के लिए माँ का विनम्र प्रार्थना से, नम्रता से हम लोगों को प्रार्थना करेंगे। इस प्यार को हम लोगों को हृदय में हमारे अंदर होता है, बाहर का नहीं। अंतर्मुख ध्यान का मतलब होता है हमारे अंदर पाना है, बाहर नहीं, बाहर कुछ नहीं है। इस माया नगरी में हम लोगों को कोई फायदा नहीं। प्यारे बहनों, आ जाइए, आ जाइए, हृदय के कमल में आकर ध्यान करके नस मस्तक ध्यान यहाँ प्राप्त होता है। तो दोनों हाथ हृदय हृदय के रख कर माँ कृपया करके आ जाइए, माँ आ जाइए, वो प्यारे आ जाए। समस्त देवी देवताओं को लेते हैं, हमारे हृदय कमल प्रकाशित कर पूरा का पूरा विश्व को यही दर्शन करा। वो क्या आई आई विराजमान అమ్మా దయచేసి మా హృదయంలోకి రండి. మా హృదయ కమలాన్ని పూర్తిగా విశాలం చేసి విశ్వాన్ని అంతటినీ కూడా మా హృదయంలోనే దర్శింప చేయండి. ఈ హృదయంలోనే సమస్తము ఉన్నది. మా చేతులతో స్పర్శ ద్వారా మా హృదయాన్ని పట్టుకుంటే మిమ్మల్ని పట్టుకున్నట్లే. ఈ విశేషమైన స్థితిని అంతటినీ కూడా పొందుతూ మనం బయట అంతా కూడా మాయే ఉంటుంది, లోపలే అనంతమైన శక్తి అంతా ఉంటుంది. దాన్ని మన అందరం కలిగి హృదయం దగ్గర మనకి 10వ కళాస్తరపు కాంతిగా ఉంది. ఆ కాంతిని ప్రకాశవంతం చేసుకుని మన అందరి కాంతితో కలిపి విశ్వమాత యొక్క మహాకాంతి జ్వాలా స్వరూపంలోకి ప్రవేశిస్తే ఆ స్థితే మనకి అనుభవం తీసుకోవాలి తప్ప మాటలతో దాన్ని వర్ణించలేదు. అమ్మా చేసేది చేయించేది అంతా మీరే అయి ఉన్నారు, కేవలం మీకే పనిముట్లు మాత్రం. పూర్తి అంకిత భావంతో హృదయంలోనే పరపూజ్య శ్రీ మాతాజీ శయనకంలో చైతన్య రూపంలో దర్శించు విశ్వం అంతా వ్యాపిస్తూ మన కష్టం అంతా కూడా ఈ రోజు పరిపూర్ణంగా మన హృదయ కమలం తెరుచుకోవటంలోనే ఉంటుంది. దాన్ని సాధిస్తూ అమ్మవారి మధురమైన వాక్ గణేష్ని గురించి చెప్పేది ఉంటుంది. దాన్ని విందాం. అమ్మా, మీరు ఈ సహాయం చేస్తూ మా హృదయ కమలాన్ని తెరిచినందుకు సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి శ్రీరసి మరొకసారి ఆదిశక్తి సదాశివ శిరస్సు నుంచి నమస్కరించుకున్నారు. ఈ హృదయమైన ప్రకాశాన్ని మా అందరి కలిగితో ఉన్న ఈ మహోన్నతమైన స్థితిని ఈ స్టెర్నంబోన్ దగ్గర విశ్వానికి రాణి స్వరూపంలో ఉన్న జగదాంబ రూపంలో ఉన్నది పూర్తిగా ప్రకాశం అందుకే 3 హృదయాల్లో దేవతల్ని పరిపూర్ణంగా జాగృతి పరిచి ఆ అనుభవాన్ని మాకు ప్రసాదించింది. సవినమైన दाई हाथ से हमारे स्टेर्नम बोन होता है ना, माँ का शक्ति होता है जगदाम्बा रूप में, पूरा विश्व को रानी स्वरूप होता है। यह हृदय महसूस करते हैं ना हम लोगों को, यहाँ गणेश जी आता है हम लोगों का
ये गणास लेकर आता है, पूरा गणास यहाँ जागृत होता है। हृदय कमल विसल विकसित होता है ना, कमल जैसा किया है वो महोन्नत अनुभव। शास्त्र का खोलना अलग बात है, हृदय खोलना विशेष बात। यही ग्रहण कर हम लोगों को माँ का प्रवचन सुनेंगे। जय श्री माता जी। अनाज से वापस Today is the happiest day for all of you, for the whole universe, because Sri Ganesha was created. He was created to emit auspiciousness through his Chaitanya. First, the whole cosmos was filled with this Chaitanya Srishti. Then Brahmadeva came into play and he created all the matter. But the greatest blessings of the divine power was to symbolize Chaitanya. And this Chaitanya has many aspects, but especially in Sri Ganesha, it is auspiciousness. In these modern times, people have lost the sense of auspiciousness. Everything that emits vibrations, Chaitanya is auspicious, it's Shubha. And whatever does not, is not by any chance auspicious. So first of all, whatever you worship, whatever you accept, all of them have to be auspicious things. Every shape has a coefficients, and all these shapes which you see not necessarily give vibrations. But in the human beings also we find there are many people like you who have Chaitanya flowing in them. But this Chaitanya, when it flows, we just take Sri Ganesha for granted. We do not understand that we have to awaken Sri Ganesha within us means what? What we have to do. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya, penance. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Make me humble, so that I am appreciated by you, and my only desire is to please. Then you sit down in complete preparedness, meditating over your Muladhara, putting your attention to it with absolute purity. Now you have my photograph before you, and you tell the photograph that, Mother, you who are the Ganesha, Sri Ganesha, you give me wisdom and discretion. So attention at the Muladhara chakra, which is actually below the sacrum bone. You put your right hand towards the photograph and left hand on the mother.
Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking. All that can be cured if you put the right hand towards me and the left hand towards the body. Now, as he is the essence of everything that is material, that has power, that has been created, is the essence of everything that is being created. Through him, everything has been created. When you develop that, you develop your sense of subtle creativity and the sense of subtle appreciation of creativity. Then you develop your discretion how to behave with others in a beautiful manner, so that your ego is controlled. The behavior should be such that there should be no expression of ego in your behavior. Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesha, to try to build up. Those who think too much, they should also try to say, not this, not this, not this. Even the superego, when it gives you thoughts, you should say, not this, not this, not this. So you will develop that state where you stand yourself and nothing else. So the innocence plays, but it is not involved. It sees the play, just sees. It enjoys the play, just enjoys. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us his great power of innocence be enlightened. Let my wisdom shine in my attention. Let Sri Ganesha throw his light in my attention. Mentally, you people are very alert, no doubt. And you can always cheat yourself nicely. That's the point where you could see yourself, introspection. Just introspect. Why do I do like that? Why cannot I meditate? Am I going to miss out? Why cannot not do something that is good for me? Introspection is the only way you can see yourself, how far you are from Sri Ganesha. Even I have seen when I say something in general, people always, the mind is very clever, thinks that I am talking about somebody else, not about them. It's a convex mind, convex, which never receives anything inside itself because there is no wisdom. If you are wise, then not only that you will accept, but you will understand, and it will penetrate
into your attention through your central nervous system. You just know that this is it. Now, you know that this, if you put your hand towards this candle, your fingers might burn. You know it definitely with experience. And you won't do that. With experience you have learned not to put your hand onto the candle. And this wisdom is there. I don't have to tell you that. But this is a new life you have started, a spiritual life. When you are going into the spiritual life, try to remember your experiences. One after another. How you got transformed, how you changed, how many the bad things that you had disappeared gradually, and how you have become so nice. This will take away your depression to begin with. Then you should think that, what do I have to do further? Am I really wise or am I stupid? After getting your self-realization, when Sri Ganesha is shining in your attention, you should see your reflection clearly and try to correct it. Only this much wisdom if you have, that I have to work out my benevolence, you will do it. Go from grey to glam in 5 steps with Nilini. Step 1. Choose your color. The black and dark brown both give a natural color with 100% grey coverage. Step 2. Add water to make a paste. Ensure that you don't make it too thin. Step 3. Section your hair neatly and apply Nilini onto the roots, making sure that all the greys are covered. Step 4. Leave the Nilini on your hair for about 90 minutes. Relax and enjoy some me time or catch up on work while the color develops. Step 5. Rinse your hair with plain water till all the Nilini is removed. Wait for 24 hours before oiling or shampooing your hair. Nilini is a safe and effective alternative to chemical hair color. I love it and I'm sure you will too. Yesterday I told you about the physical side. Is how to physically achieve the balance by doing all these movements and all that, and then also raising your Kundalini like that. And how to put certain chakras in places. Like first of all the Muladhara, which is very important. Muladhara chakra. For that the exercise, as I told you, has to be with both the feet. Can we try that again? Is to put both the feet together. No. And try to pull it towards yourself. No, with this, holding it. Yes, towards yourself. And push the thing down. Yes. Now, the other way round you can do it, is to push it downward and pull, yes, with the hands, you push it down. Yes, now, push it up, the heel should, yes, now, push it towards yourself. Again. Now, put it down on the sides.